అంటే అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్. ట్రస్ట్ హాస్పిటల్ అంటే ఇది ట్రస్ట్ పర్పస్ మీద పెట్టినటువంటి హాస్పిటల్ అంటారా? ఈ హాస్పిటల్ పెట్టడానికి, అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డాక్టర్స్ అనే వాళ్ళు అందుబాటులో, స్టాండర్డ్ డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల. మీరు 50 రూపీస్ అని అప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారు. లాస్ట్ జనవరి నుంచి ఏం చేశాను, 50 రూపాయలు కూడా తీసి ఆరోగ్యశ్రీ అండ్ నిరుపేదలకు ఇంకా ఏంటంటే 0 ఓపీ ఫీజు చేసిన. మీ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ అంటే 10 to 15 మెంబర్స్ వరకు కూడా ఐ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారని విన్నాం. ఇది ఎంతవరకు వస్తుంది? సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా క్యాటరాక్ట్ సర్జరీస్. అంటే అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కి కూడా మీ దగ్గర ఉంటుందంటారు? అవును, తక్కువ రేట్లో అవుతుంది. కంపేర్ టు బయట ఇప్పుడు 1000 రూపాయలు అయ్యే దగ్గర మన దగ్గర 600 రూపాయలకి 500 రూపాయలకి అవుతుంది. అండ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అసలు షుగర్ ప్రాబ్లం అనేది ఎందువల్ల వస్తుంది అంటారు? నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 years బాబు కూడా ఉన్నారు. ఒక దగ్గర ఒక 5,000 to 10,000 వరకు పేషెంట్లలో. ఎలా మనకు తెలుస్తుంది అంటారు మన బాడీలో షుగర్ అటాక్ అయిందని? ఏ విధంగా తెలుస్తుంది మనకి? సిమ్టమ్స్ అందరికీ బయటపడవు. ఫస్ట్ ఎక్కువ మంది భయపడేది ఏంటంటే పుండు అవుతే మానవు, కళ్ళల్లో మూసుకుపోతే కళ్ళ చూపు తగ్గుతుంది, గుండెల్లో మూసుకుపోతే గుండెపోటు, పక్షవాతం, బ్రెయిన్కు మూసుకుపోతే పక్షవాతం, కిడ్నీలో మూసుకుపోతే కిడ్నీ ఒక పని తగ్గడం, కాళ్ళల్లో నరాలకు మూసుకుపోతే స్పర్శ తెలవకపోవడం. తీసుకునే ఫ్రూట్స్ లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్, పపాయ కావచ్చు, జామ కావచ్చు, బత్తాయి, ఆరెంజ్, ఇలాంటి అంటే కొన్ని ఐటమ్స్ తినొచ్చు అంటారు. వాళ్ళ ఫ్రూట్స్ తినొచ్చు అంటారు, బనానా అసలు తినొద్దు అంటారు. చాలా మందికి అపోహ ఏముందంటే ఒక జాంకాయ తప్పితే ఏ పండు తినొద్దని, ఒక అపోహ ఉంది. అంటే ఇక్కడ నెక్ దగ్గర వీళ్ళకి ఇట్లా వాచినట్టు అది మనకి గడ్డలాగా అనుకోవచ్చా, లేకపోతే కణితిలాగా అనుకోవచ్చా, సమ్ ఉంటుంటుంది. అంటే వీళ్ళకి అది మెడిసిన్ ద్వారా కరుగుతుంది అంటారా, లేకుంటే సర్జరీ ఏమైనా చేయాల్సి వస్తుందంట? కంట్రోల్ చేసే స్విచ్ ఎక్కడ ఉంటుందని మన బ్రెయిన్ నుంచి TSH హార్మోన్ అని ఒకటి వస్తుంది. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై బ్రెయిన్ నుంచి వస్తుంది మనకు హార్మోన్. అందుకని ముందు జాగ్రత్తగా తీసే ఛాన్సెస్ ఉంటాయి.